అందరికీ నమస్కారం అండి. నా పేరు దుర్గా. డ్యూటీ పూర్తి చేసుకుని నా సొంత ఊరికి తిరిగి వస్తున్నా. అందరికీ ఉన్నట్టే నాకు కూడా క్లోజ్ స్టోరీ ఉంది. ఏంటి ఈడికా లవ్ స్టోరీ అనుకోండి, వన్ సైడ్ లవ్ స్టోరీ నా తరపునే ఉంది, యాక్చువల్ లేదు. అది తెలుసుకుందామని పని గట్టుకుని ఊరొచ్చా. ఏంట్రా ఇంకా ఊర్లో గంజాయి బస్ తగ్గలేదా? అవన్నీ మనకెందుకు, ఊరు వచ్చేసావు, పార్క్ వెళ్దామని ఇక్కడికి తీసుకొచ్చావు. అయినా ఎందుకురా అదంటే అంత పిచ్చ నీకు? 1 year అయిందిరా తను చూసి. ఆ మాత్రం ఉంటుంది. ఒరే సాయిగా కొట్టి చాలా రోజులు అయిందా? ఏయ్ మీరు ఆపండి, దానికి ఒంట్లో వస్తున్నా. మంచిగున్నావా? ఏంట్రా నేను లేకుండా మీరు ఎంజాయ్ చేసేద్దామని? నువ్వు లేకని ఎలా మాయా? హే పోడే, ఏంటి మరి సంగతే? చెప్పు తెగుద్ది. అది తెగ్గొడు కూడా ఇక్కడ ఉన్నాం. అన్నా అన్నా, అక్కడ అక్కడ నందినిని నందినికి ఏమైంది చెప్పు. అక్కడ నందిని నలుగురు అబ్బాయిలు ఏడుస్తున్నారు. అరే దొరికిందిరా. ఎవర్రా నువ్వు? మంచి పనిలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేసావు. చెప్తా. ఏసన్నా ఇన్ని పోలీసు రా. ఇలా రండి. ఎలాగా అలా కూర్చోండి రా. సారీ చెప్పండి రా. సారీ సారీ ఏంట్రా? సారీ సిస్టర్ చెప్పండి. సారీ సారీ సిస్టర్. మిస్టర్. వెళ్ళండి, ఇంకొకసారి దొరికితే బొక్కలు వేసేస్తాను. నువ్వేట్రా? అసలు నీకు సిగ్గులేదురా? నేను అంత కష్టపడి అమ్మాయిని కాపాడావు చూడు. 1 year నుంచి లవ్ చేస్తున్నావు. ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నావు అని తనకి తెలుసు, నీకు తెలుసు. తను ఒక్కసారి కూడా నీతో మాట్లాడలేదురా. తను ఒక్కసారి కూడా నేను చూడలేదురా. కనీసం ఒక మనిషిలో కూడా చూడలేదురా నిన్ను. అలాంటి అమ్మాయికి ప్రపోజ్ చేసి లెటర్ ఇద్దాం అనుకున్నావు చూడు. నీకు అసలు సిగ్గులేదురా? అందరిలా నేను టైం పాస్ క్లోజ్ చేసుకుని కాదురా. తను నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా, నన్ను చూసినా చూడకపోయినా నేను తనని లవ్ చేస్తూనే ఉంటా. అదే విషయం ఇప్పుడు వెళ్ళి చెప్తా. అదిగో వచ్చారు చూడు. ఒక్క నిమిషం ఐస్ క్రీమ్ తెస్తానే. ఎప్పటి నుంచో నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా, కానీ నాకు చెప్పడానికి మాటలు రావడం లేదు. నా మాటలన్నీ కలిపి అక్షరాల రూపంలో ఈ పేపర్ మీద రాసి నీకు ఇస్తున్నా. నీ అభిప్రాయం ఏంటో చెప్పు. అక్కడ ఐస్ క్రీమ్స్ అయిపోయినాయి. నీకు నీ ఫ్రెండ్ నన్ను లవ్ చేసిన విషయం నీకు తెలుసు కదా. మరి నేను రోజు వెనకాల తిరుగుతున్నప్పుడు, మొన్న గంజాయి బ్యాచ్ నుంచి కాపాడినప్పుడు
4 రోజుల క్రిందట నా ప్రపోజల్ పేపర్ కూడా చింపేసి పాడేసింది. అసలు తనకి నేను ఇష్టం ఉందో లేదో కూడా చెప్పకుండా ప్రతిసారి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. అసలు ఆ నందిని కోసం నీకేం తెలుసు? తను ఎక్కడుంది ఇప్పుడు? ఇంత జరిగిన తర్వాత తన ఫేస్ నీకు ఎలా చూపించాలో తెలియక వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. నీకు తెలుసు కదా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఎక్కడ. థ్యాంక్ యూ చెప్పినందుకు. నడిచాని సీధిలో నన్ను నేనే దాటగా కలిసా ఉషస్సులో నేను వీడిపోనిగా నా గతమే నన్ను వదిలిన మలినమే ఈ క్షణమే మళ్ళీ నీ వల్లే మారనే నేనిప్పుడు ముందులా లేనసలే వెన్నెల వేరవకే నువ్వలా కాదనకే నన్నిలా మనసే అలైలా ఎగసేను ప్రేమలా కరిగా మేఘాలుగా కురిసాను వానలా కొన్నైన చూడలే కన్నీళ్ళే ఎన్నడు సంద్రాలే పొంగెనే కన్నుల్లో ఎప్పుడు వినవా కనవా ఓ సారిలా మన్నించవా ఉసురాడకున్నదే వదిలేసి వెళ్ళకే ఎద చప్పుడాగునే ఎడబాటు పెంచకే నా గతమే నన్ను వదిలిన మలినమే ఈ క్షణమే మళ్ళీ నీ వల్లే మారనే నేనిప్పుడు ముందులా లేనసలే వెన్నెల వేరవకే నువ్వలా కాదనకే నన్నిలా కదా ఎందుకు మాట్లాడటం లేదని అడగడం మానేసి ఇష్టం ఉందా లేదా అని అడుగుతున్నావు. తను నీతోనే కాదు ఎవ్వరితోని మాట్లాడలేదు. తనకి మాటలు రావు. తనకు నువ్వంటే ప్రేమ ఉన్నా తనకు మాటలు రావు మూగది అని తెలిస్తే నువ్వు ఎక్కడ వదిలేస్తావోనని భయపడి తనలో తానే బాధపడుతూ ఉండిపోయింది.